ఓటమి అంటే తెలియని కుటుంబానికి ఆ మాజీ ఎమ్మెల్యే ఓటమిని రుచి చూపించారు. ఆ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీకి ఓటమిని రుచి చూపించి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేశారు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రాప్తాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరిటాల శ్రీరామ్పై గెలుపొందారు. దాదాపు 25,000 పైచిలుకు ఓట్లతో ఆయన మెజార్టీతో గెలుపొందినటువంటి నేపథ్యాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పరిటాల సునీతకు 23,000కు పైగా మెజార్టీ వచ్చినప్పటికీ మొదటిసారి ప్రకాష్ రెడ్డి గెలిచిన మెజార్టీతో పోల్చుకుంటే ఈ మెజార్టీ తక్కువ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబానికి ఓటమి రుచి చూపించడమే కాదు, పరిటాల కుటుంబం వారి రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయని ఒక మంచి పనిని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసి చూపించారు. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు, నీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాను గెలిస్తే ఖచ్చితంగా నీటిని తీసుకొస్తాను పేరూరు ప్రాజెక్టు కంటూ వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మేరకు గెలిచిన వెంటనే పేరూరు ప్రాజెక్టుకు తక్కువ ఖర్చుతో కర్ణాటక మీదుగా పెన్నా నది గుండా నీటిని తీసుకొచ్చి తొలిసారి నీటిని నింపారు. ఆ నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాల్లో కూడా భూగర్భ జలాలు పెరిగే విధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కృషి చేశారు. తొలిసారి ఆ ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. దీంతో పాటుగా ఎమ్మెల్యే కాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనేక మంది పేద ప్రజలకు సహాయం అందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం నీళ్లు తీసుకొచ్చారు. నీళ్లు తీసుకురావడమే కాదు, పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో జగనన్న కాలనీలలో దాదాపుగా వేలాదిగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికీ ఆ ఇంటి నిర్మాణాన్ని తెలుగుదేశం పార్టీ ఆపివేసింది, అడ్డుకుంటోంది. అక్కడ నిర్మాణం జరగనివ్వకుండా అడ్డుకున్న తరుణంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ అంశం పైన కూడా ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. ప్రజలకు ఇంటిని కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. ఓడిపోయినప్పటికీ 2024 ఎన్నికల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకోకుండా నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలపైన దాడులు జరిగినా, కేసులు పెట్టినా, వారికి ఏ సమస్య వచ్చినా ఆపదలు ఆదుకుంటూ వారికి అండగా ఉంటూ పనిచేస్తూ కార్యకర్తల అభిమానాన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేస్తే వారి కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని పిలిపించి వారి కుటుంబానికి భరోసా ఇప్పించి ఆర్థికంగా సహకారం అందించి కార్యకర్తలకు తానున్నానంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పినటువంటి వైనం ముఖ్యంగా కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపింది. అదే విధంగా పాపంపేట గ్రామంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కబ్జా చేయాలని ప్రయత్నిస్తే, ఆ గ్రామంలో ఉన్నటువంటి భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లీగల్ ఫైట్ చేసి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి మీడియా ముఖంగా ఈ అంశాన్ని లేవనెత్తి తెలుగుదేశం పార్టీ వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ అంశంలో విజయం సాధించారు. ప్రజలకు మంచిని చేశారు. ఈ అంశంలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చాలా పాజిటివ్ గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలపైన పోరాడుతూనే మరోవైపు రాష్ట్ర స్థాయిలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా లోకల్ సమస్యలపైన ఫైట్ చేస్తున్నారు. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా, మీడియా ద్వారా అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. స్థానిక సమస్యలపైన ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా పేరూరు ప్రాజెక్టు తన హయాంలో నీరు తీసుకొచ్చిన అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పరిటాల సునీత ఒక్కసారి కూడా నీళ్లు తీసుకురాకపోవడం విషయం గురించి పదే ప్రస్తావిస్తూ రైతుల ఆకాంక్షలకు తెలుగుదేశం పార్టీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇలా అన్ని రకాలుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తున్నారు, కార్యకర్తలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కొంత మైనస్ ఉన్నది, నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రూపు విభేదాలు. గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈ గ్రూపు విభేదాలు ఒక కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రూపు విభేదాలను పరిష్కరించుకోగలిగితే, ఈ సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రజల సమస్యల పైన నిత్యం పోరాడుతున్నారు. కీలక అంశాలపైన ప్రకాష్ రెడ్డి పోరాటం కారణంగా ఆయనకు చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా పాపంపేట భూముల అంశం కానీ, లేదా లింగమయ్య అనే కార్యకర్త హత్య విషయంలో కానీ, లేదా పేరూరు డ్యామ్ విషయంలో, ప్రాజెక్టు విషయంలో, నీళ్లు తెచ్చే అంశంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో. అయితే ఈ రెస్పాన్స్ ను ఇలాగే కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా ఈ గ్రూప్ విభేదాలను పరిష్కరించుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.